ప్రియులారా, మనము ఎఫెసీ పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మరలా నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అయితే ఇప్పుడు ఎవరు రక్షించబడాలో దేవుడే ముందుగా నిర్ణయిస్తే, బాగా వినండి, లేదా రక్షణ ఎలక్టెడ్కే ఏర్పరచబడిన వారికి అయితే మనిషిని దేవుడు విశ్వసించమని ఎందుకు అడిగాడు? ఎస్, ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను, ఎవడు హృదయము తెరుచునో అంటే తెరవమంటున్నాడు కదా దేవుడు. ఎస్, ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. మానవునికి ఏమి ఇష్టము లేదా? ఫ్రీ విల్ ఆఫ్ మ్యాన్ లేదా? మానవుని ఇష్టము సంగతి ఏమిటి? ఎస్, మ్యాన్ హ్యాస్ ఫ్రీ విల్. కాదనడం లేదండి, నేను కాదనడం లేదు, దేవుని వాక్యం కాదనడం లేదు. దాన్ని దేవుని వాక్యము కాదు అనడం లేదు కనుక నేను కూడా దాన్ని కాదనడం లేదు. ఇంతకుముందు చెప్పాను నేను, సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమత్వము, ద ఫ్రీ విల్ ఆఫ్ మ్యాన్, దేవుని యొక్క స్వేచ్ఛా చిత్తము. దే ఆర్ టూ ప్యారలల్ ట్రూత్స్ విచ్ విల్ నెవర్ మీట్. సో ఓవర్ ద చర్చ్ హిస్టరీ లాస్ట్ 2000 years, 2000 సంవత్సరాలుగా వాటిని కలపడానికి ప్రయత్నం చేశారు. యు కెనాట్ హార్మోనైజ్ దెమ్, యు కెనాట్ కాంప్రమైజ్ దెమ్. వైట్ ఈజ్ వైట్, బ్లాక్ ఈజ్ బ్లాక్. నలుపు నలిపే, తెలుపు తెలిపే. తెలుపును తెలుపుగానే చూడండి, నలుపును నలుపుగానే చూడండి. రెండింటిని కలిపితే నలుపు ఉండదు, తెలుపు ఉండదు, కొత్త రకం రంగు వస్తుంది. సో మానవుని యొక్క స్వేచ్ఛను, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని కలిపేసి నేను ఒక సిద్ధాంతం తయారు చేస్తానంటే నువ్వు రెండింటినీ పాడు చేసి కొత్త దుర్బోధ పుట్టిస్తున్నావు అని అర్థం. సో లెట్ us అండర్స్టాండ్ టూ ప్యారలల్ ట్రూత్స్ ప్యారలల్లీ. రెండు సమాంతరమైన సత్యాలను సమాంతరంగానే అర్థం చేసుకుందాము. సో ఇప్పుడు నేను మరొక దానిలోనికి వెళ్తున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఏర్పరచుకున్నాడనే విషయాన్ని చూసాము. ఆయన ఎవరిని ముందు ఎరిగిననే విషయాన్ని చూసాం. ఇప్పుడు బాగా వినండి, మానవుని స్వతంత్ర చిత్తము, మ్యాన్స్ ఫ్రీ విల్. మ్యాన్స్ ఫ్రీ విల్. వాక్యాలు చూద్దామండి. బైబిల్ బాగా మానవునికి సొంత ఇష్టము ఉన్నది అని బైబిల్ చాలా తేటగా బోధిస్తూ ఉన్నది. చూద్దాం, వాక్యాలు చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 36, 37, 38 వచనాలు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపగా ఉన్నారని నేను మీతో చెప్పుచున్నాను. బాగా వినండి, మళ్ళీ ఏమంటున్నాడు యేసుప్రభు వారు? మీరు విశ్వసించాలి అని అంటూ తండ్రి నాకు అనుగ్రహించిన వాళ్ళు నా దగ్గరికి తప్పకుండా వస్తారు. ఎవరు పోగొట్టలేరండి. ఏమండి, గవర్నమెంట్ నీకు ఇది ఇస్తున్నాను అని ఒక జీవో పాస్ చేసిన తర్వాత దాన్ని ఎవడు ఆపగలడు? మనుషులం కాబట్టి లంచాలకు ఆశపడి డిలే చేస్తామేమో కానీ ఎవడు ఆపలేడు దాన్ని. తండ్రి తన కుమారుడికి
మనలను ఇవ్వాలని, ఎవరిని ఇవ్వాలని తండ్రి అనుకున్నాడో వాళ్ళను తన కుమారుడికి ఇవ్వకుండా తండ్రి ఆపలేడు, కుమారుడు ఆపలేడు, చివరికి నేను కూడా ఆపలేను. ఇప్పుడు వినండి, చదవమ్మా. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. అంటే ప్రభు ఏమంటున్నాడు? మీరు నా యొద్దకు రావాలి అంటున్నాడు. గాడ్ సావర్నిటీ ఉంది, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మానవ బాధ్యత, మానవ స్వేచ్ఛ చిత్తము ఇక్కడ రెండు కనపడుతున్నాయి. కాదనడానికి ఏం వీలు లేదు, కనపడుతుంది. స్వేచ్ఛ ఉంది. నువ్వు నమ్మాలి, నువ్వు రావాలి, నువ్వు తలుపు తెరవాలి, నువ్వు విశ్వసించాలి. ఎస్, చూద్దాం, ఇంకా క్లియర్గా వెళ్దాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనలేదు. బాగా గమనించారా? ఆయన నాకు అనుగ్రహించిన దాని దేనిలో ఏదియో నేను పోగొట్టుకున్నాను. అది దేవుని చిత్తము. నేను లేపుతాను మిమ్మల్ని తిరిగి పునరుద్ధానం అంటున్నాడు ప్రభు. ఇంకో వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. నీవు ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాము. అంగీకరింపరని నేను మీతో నిశ్చయముగా చెప్పు. అంగీకరించాలి, రావాలి, విశ్వసించాలి. ఉన్నాయి, వచనాలు ఉన్నాయి. వాక్యం చెప్తున్నప్పుడు నమ్మి తీరాలి, అంగీకరించి తీరాలి. ఏమండి, నేను మానవుడి యొక్క సొంత ఇష్టాన్ని నమ్ముతున్నాను కనుక దేవుడు పిలిచెను, ముందు ఎరిగాను, ఎన్నుకొనెను, ఒప్పుకోను అంటే కుదరదు. అవి కూడా బైబిల్లో ఉన్నాయి. దేవుడు ముందుగా నిర్ణయించెను, పిలిచెను, ఆయన ఏర్పరచను అని ఉంది కనుక మనిషికి ఇష్టం లేదు అని నేను ఒప్పుకోను అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మనిషి రావాలి, నమ్మాలి, బైబిల్లో ఉంది. నమ్మాలి, అంగీకరించాలి. విల్ సీ దట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ముందుకెళ్దాం. 11:26 బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నాయందు విశ్వాసముంచు ఏంటంట? బ్రతికి నాయందు విశ్వాసం ఉంచడం ఏమిటి? విశ్వాసం ఉంచాక కదా మన ఆత్మ బ్రతకాలి. చచ్చిపోయాము పాపములలోను అతిక్రమణను మీరు చనిపోయిన వారై ఉండగా. బ్రతికినాక విశ్వాసం ఉంచడమా? విశ్వాసం ఉంచక ముందే విశ్వాసం ఉంచినాక బ్రతకడమా? యేసు ప్రభు ఏమన్నా కొద్దిగా అటు ఇటు మాటలు మార్చేశారా? బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచడం కంపల్సరీ. దానికి ముందు బ్రతకడం అన్నది ఒకటి ఉంది. ఐ విల్ క్లారిఫై దట్ ఆఫ్టర్ వర్డ్స్. ముందు వచనాలు చూద్దాం. ముందుకెళ్దామమ్మా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీ ఇష్టము. యెహోవా దేవుని సేవిస్తారా, లేకపోతే అమోరీయుల దేవతలు వాళ్ళు వీళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చారు సేవిస్తారా, సేవించుకోండి. మీ ఇష్టం, మీ ఇష్టం. చాలా క్లియర్గా ఉంది వాక్యం. యెషయా గ్రంథము 55:1. ఐజయా చాప్టర్ 55 verse 1. నీల యొద్దకు రండి. చదవమ్మా. వచ్చి కొని రండి రండి రండి. ఇదిగో పాప భారం మోయించిన వారులారా, ప్రయాసపడి భారం మోయించిన వారులా నా యొద్దకు రండి 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 రండి. మత్తయి సువార్త 3:12.
3:1-2 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆ దినమున యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. మారు మనసు పొందండి. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మానవుడి బాధ్యత, మానవుడి పని. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు చాలమ్మా. బాప్తిస్మం ఇచ్చే యోహాను మారు మనసు పొందండి అని చెప్పాడు. యేసు ప్రభు కూడా మారు మనసు పొందండి అన్నాడంటే, పొందండి అంటే మనిషి చేయాల్సిన పని. సో హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఉంది. హ్యూమన్ ఫ్రీడమ్ లేదా? ఉంది. ఫ్రీ విల్ లేదా? ఉంది. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ క్లియర్. 11వ అధ్యాయం మత్తయి సువార్త చదివే అవసరం లేదు. 28 నుంచి 30, 11వ అధ్యాయం 28 నుంచి 30. ప్రయాసపడి పాప భారం మోసుకుని వచ్చిన వారున్నారా నా యొద్దకు రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 40. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఆహా, మీకు జీవము కలుగునట్టు మీరు నా యొద్దకు రానొల్లరు అంటే మీరు రండి. కానీ ఏమంటున్నాడు ప్రభువారు? మీరు రానొల్లరు. ఇదే కొత్త. రారు, రాలేరు, రానేరారు, రానొల్లరు, రకరకాల మాటలు ఏమేమి ఉన్నాయి కదా మనకు. ప్రభు ఇక్కడ ఉపయోగిస్తున్న మాట రానొల్లరు. యు కెనాట్ కమ్. అమ్మో, యు విల్ నాట్ కమ్ అంటంలే, యు కెనాట్ కమ్. చదవండి. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. చాలండి. దేవుని ప్రేమ మీలో లేదు. సో ఇక్కడ ఖచ్చితంగా ఎరుగుదుననే మాట వాళ్ళు రారు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ టోటలీ ఎ డిఫరెంట్ యూసేజ్. ఎరుగుదుననే మాటల్లో ఇది ప్రత్యేకమైన యూసేజ్. ఇక్కడ మాత్రమే వేరుగా అర్థంలో ఉంది, మిగిలినవన్నీ కూడా వేరుగా ఉన్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఈ తేడా గుర్తించాలి మనం. అన్నిటికీ ఇదే అప్లై చేయడానికి వీల్లేదు. ఓకే, ముందుకు వెళ్దాం. ఎక్కడికి వచ్చాం మనం? 5:40 చూసాం, 6:37 చూసామా? 6:37 యోహాను 6:37. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువని ఎంత మాత్రమును ఇందాక చూశాం. అంటే దేవుడు అనుగ్రహించిన వారే నా దగ్గరకు వస్తారు. వచ్చిన వారిని అంటే మనిషి రావాలి. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ఫ్రీ విల్. 7వ అధ్యాయం 37, 38, 39. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. చాలమ్మా, ఈ కథ తర్వాత చదువుకోండి. సో రండి రండి రండి. ఈ వచనాల అర్థం ఏంటి? మనిషి దేవునిని విశ్వసించవచ్చును, విశ్వసించకపోవచ్చును, ఆయన ఇష్టము. మరి అయితే అదే సమయంలో రక్షించబడిన వారు దేవుని చేత ఏర్పరచబడిన వారే అని వాక్యం తేటగా చెప్తూ ఉన్నది. ఇది స్టేట్మెంట్. బాగా గమనించండి, బైబిల్లో ఉన్న వచనాలు గమనించండి. నా వద్దకు రండి, నమ్మండి, విశ్వసించండి అంటే అర్థం ఏంటి? నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. అయితే వచ్చిన వారందరూ, నమ్మిన వారందరూ ఆయన ఏర్పరచుకుంటేనే వచ్చారు అని వాక్యం చెప్తుంది. ఏమండి, గాట్ ఇట్? వాక్యాలు చూద్దాం. యోహాను సువార్త 6:37 నాకు చదివాం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. అంటే వచ్చిన వారి గురించి చెప్తున్నాడు. 10:26 యోహాను 10:26.
అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. అదండి, ఎవరు నమ్మట్లేదంట? ఎందుకు నమ్మరు? నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఎందుకు నమ్మరు? మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక బికాస్. చూసారా? నువ్వు నా గొర్రె అయి ఉంటే నమ్ముండేవాడు. గొర్రె అంటే ఎవరు? నేను నా గొర్రెలను ఎరుగుదును, నేను నా గొర్రెల కొరకు ప్రాణము పెట్టుచున్నాను, నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టుచున్నాను. ఏమండి, గమనించారా ఈ మాటలు? రోమా 8:29 ఇందాక చదివాము, మళ్ళీ చదువుదాం. రోమన్స్ చాప్టర్ 8 verse 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారుడితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచాను. సో ఈ మధ్యలో ఇంకొకటి ఉంది, అది ఎఫెసీ పత్రికలో చెప్పాడు. ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని ఎవరిని ముందు ఎరిగానో వారిని ముందుగా నిర్ణయించాను. సో ఎవరిని ముందు ఎరిగానో వారిని ఆయన ఎన్నుకొనేను. అది ఎఫెసీ పత్రికలో చెప్పాడు. ఆ సీక్వెన్స్ కొరకు చెప్పిన మాట నేను. మీరు పైన పెడతారో కింద పెడతారో సీక్వెన్స్లో, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ అగైన్. ఆల్ రైట్. సో చదవమ్మా. చాలు, క్లియర్. 9:11 రోమా పత్రిక 9:11. బాగా వినండి. ఏర్పాటును, ఎలక్షన్, సెలక్షన్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కాల్ ఇట్, ఎలక్షన్. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక, పిలుచువాడు అంటే దేవుడు, పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకను పుట్టి మేలైనను కీడైనను చెయ్యక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగని ఆయనతో చెప్పాను. ఏమండి, వాక్యమే చెప్తుంది కదా, మేలైనా కీడైనా చేయకముందు. ఏషావు ఇలాంటోడు గనక దేవుడు ఏర్పరచుకోలేదు, యాకోబు ఇలాంటి వాడు గనక ఏర్పరచుకున్నాడని మనం లెక్చర్ కొట్టచ్చేమో కానీ, పిల్లలు పుట్టక మునిపే మేలైనను కీడైనను చెయ్యక మునిపే అంటే ఏషావు చేసిన, ఏమండి యాకోబు ఏమన్నా మంచోడా? ఏమండి, అంటే ఏషావుతో పోలిస్తే మంచోడులేండి, అదే అర్థం అక్కడ. ఏమండి, మేలైనను కీడైనను చెయ్యక మునిపే యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు బాగా చెప్తాను. అబ్రహాంకి 2 పుట్టారు. ఆ పైన వచనాలు చదివితే ఇష్మాయేలు, ఇస్సాకు. ఇస్సాకుని ఏర్పరచుకున్నాను, ఇష్మాయిల్ని ఎల్లగొట్టు అన్నాడు. అబ్రహాం కొడుకులే కదా. ఏంటండి, ఒకడు హాగరు కొడుకు, ఒకడు షారాయి కొడుకు కదా. వెరీ గుడ్. మరి ఇస్సాకుకు పుట్టిన వాళ్ళే కదా వీళ్ళిద్దరు, రిబ్కాకి పుట్టిన వాళ్ళే కదా వీళ్ళిద్దరు. ఏషావు యాకోబులు మళ్ళీ కవలలు. ఏషావుని ఎన్నుకోకపోవడం ఏంటి, యాకోబుని ఎన్నుకోవడం ఏంటి? క్రియలతో సంబంధం లేదు. విశ్వసించడం కూడా ఒక క్రియనే. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. వాట్ ఎవర్ ఐ డూ, ఇట్ ఈజ్ ది వర్క్. నేను చేసేదంతా వర్కే. దేవా, నేను నిన్ను విశ్వసించకపోతే నీవు నన్ను రక్షించగలిగి ఉండేవాడవా? కాబట్టి 99% మహిమ నీది, 1% మహిమ నాది అని చూడు. ఏమండి, ఓకే. యాకోబుకు 12 మంది కొడుకులు, ఒక్కడన్నా మంచోడు ఉన్నాడయా? ఏమండి, యోసేపుని పక్కకు పెట్టండి.
ఒక్కడన్నా మంచోడు ఉన్నాడా? జ్యేష్ఠుడు రూబేను ఏమండి తండ్రి భార్యను ఉంచుకున్నాడు. 2 దాసీలు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరిని. అను మంచోడా? లేవి మంచోడా? ఏర్పరచుకున్నాడు యాజకుడుగా ఉండడానికి. యూదా ఏమైనా మంచోడా? రాజుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. షెకెములో ఏం చేశారు తెలుసా ఈ 2 లేవి యూదాలు? మీరందరూ సున్నతి తీసుకోండి, సున్నతి పొందండి, అప్పుడు మా చెల్లిని మీరు పెళ్లి చేసుకోవచ్చు, మేమంతా మిమ్మల్ని చేసుకుంటాం, మీరంతా మమ్మల్ని చేసుకోండి అని మగవాళ్ళందరికీ సున్నతి చేసి వాళ్ళు బాధపడుతుంటే కత్తులు తీసుకొని మీద పడి అందరినీ చంపి పారేశారు. అంటే సున్నతి అనే ఒక పవిత్రమైన దానిని కుట్ర కొరకు ఉపయోగించుకున్నారు ఈ లేవి యూదా. అయినా దేవుడు యూదాని ఎన్నుకున్నాడు, లేవిని ఎన్నుకున్నాడు. ఏమిటి సార్? ఎలక్షన్ బిలాంగ్స్ టు గాడ్. మానవుని ఇష్టం లేదా ఉంది, చాలా వచనాలు చూసాం కదా. మానవునికి ఇష్టం ఉన్నది, మానవుని చిత్తం ఉన్నదని. ముందుకు వెళదామండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్లీజ్ రీడ్. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను అందరి బైబిల్లో అట్లాగే ఉందండి. అంతేనా? రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని రక్షణ పొందుటకు ఏర్పరచుకొనెను అని ఉంది బైబిల్లో. ఏర్పరచుకున్నది దేని కొరకు? ఒక విషయం గమనించండి, నరకము కొరకు దేవుడు ఎవరిని ఏర్పరచుకోలేదు. ప్రతి మనిషి నరకానికి పోయి తీరాలి. నోబడీ కెన్ ఎస్కేప్. కొద్దిమంది మీద దేవుడు ప్రత్యేకంగా కనికరపడి బయటికి లాగి పారేస్తే తప్ప. మీరు రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను. బాగా గమనించండి. ఇందాక మీకు చెప్పాను, బైబిల్లో మానవుని యొక్క స్వేచ్ఛ, ఫ్రీ విల్ గురించి ఉన్నది. అయితే రక్షించబడిన వారి గురించి మాట్లాడినప్పుడంతా కూడా వారు ఏర్పరచబడిన వారు అన్న మాటనే కనపడుతున్నది. ఆ వ్యత్యాసాన్ని గుర్తు. 1 పేతురు 1:2. 1 పీటర్ చాప్టర్ 1 verse 2. 1వ అధ్యాయం 2వ వచనం అమ్మా. దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధతను పొందినవారై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి. దేని కొరకు ఏర్పరచబడ్డారు? రక్తము చేత ప్రోక్షించబడము కొరకు ఏర్పరచబడ్డారు. పరిశుద్ధత పొందడం కొరకు ఏర్పరచబడ్డారు. దేని వలన? దేవుని భవిష్యత్ జ్ఞానము వలన. అంటే భూతకాలములోనే ఏర్పరచబడ్డారు కనుక ఇప్పుడు వర్తమాన కాలంలో మీరు రక్తము చేత ప్రోక్షించబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. ఫ్రీ విల్ లేదని ఏమీ చెప్పట్లేదండి. బట్ వాట్ హ్యాపెండ్, అది మనము 3వ భాగంగా అర్థం చేసుకుందాం. మొదటిగా ఏర్పరచబడుట అనేది చూసాం. ముందు ఎరుగుట అనే సంగతి చూసాం. ఏమండి, ఏర్పరచబడుట చూసాం, నిర్ణయించబడుట చూసాం, ముందుగా ఎరుగుట అనే దాని గురించి చూసాం, మానవునికి సొంత ఇష్టము అనే దాని విషయం కూడా చూసాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని మాటలు కలుపుతాను నేను. మనిషి శరీర సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, మంచి చెడులను ఎన్నుకోగలడు. దొంగతనం చేయాలన్నా చేయొద్దా, ఈ టాబ్లెట్ వేసుకోవాలన్నా వేసుకోవద్దా,
పలానా వ్యక్తితో స్నేహం చేయొచ్చా చేయకూడదా? బాగా అర్థం చేసుకోండి. శరీర సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, మంచి చెడు వీటిని ఎన్నుకోగలడు. కానీ ఆత్మ సంబంధమైనవి దేవునిని తన సొంత ఇష్టముతో ఎన్నుకోలేడు. అది మనం అర్థం చేసుకోవాలి. వై? ఎందుకు? బికాస్ మ్యాన్స్ ఫ్రీ విల్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఫ్రీ విల్, బట్ ఇట్ ఈజ్ ఎ డిఫెక్టివ్ ఫ్రీ విల్. దేవుడు మనిషిని చేసినప్పుడు ఆదామును ఈజ్ అ పర్ఫెక్ట్ ఫ్రీ విల్. ఒకటే ఒక పండుని తినొద్దని చెప్పాడు, తిన్నాడు. దెన్ ఈజ్ పర్ఫెక్ట్ ఫ్రీ విల్ హ్యాస్ బికమ్ డిఫెక్టివ్ ఫ్రీ విల్. పాప స్వభావం వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన ప్రతి మనిషిలో కూడా పాప స్వభావం ఉన్నది. ఏ పాప స్వభావం అంటే ఓల్డ్ సిన్ నేచర్ లేనటువంటి ఆదామే తినకూడదని చెప్పిన పండుని ఎన్నుకున్నప్పుడు ఇన్నోసెన్స్ పీరియడ్లో ఏదేను తోటలో పడిపోయిన మనిషి, ఫ్రీ విల్ ఉంది కానీ పడిపోయిన మనిషి దేవునికి సంబంధించిన విషయములను ఎన్నుకోగలడా? ఎన్నుకోవచ్చు, ఎన్నుకోకపోవచ్చు, నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నమ్మగలడా? అదండి. చూద్దాం. కొంత టైం తీసుకుంటాను ఇక్కడ. ఇప్పుడే దీన్ని చెప్పుకోకపోతే మనకు అర్థం కాదు. వచ్చే వారానికి పెట్టాను అనుకోండి, పాతదంతా మళ్ళీ చెప్పాలి. సో నెంబర్ 1, ఇప్పుడు మరొక విషయానికి వస్తున్నాను నేను. ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఉన్నాం. మానవుని యొక్క ఫ్రీ విల్ గురించి ఆలోచిస్తున్నాం. దేవుడు ఎన్నుకున్నాడు, నిర్ణయించుకున్నాడు అని చెప్పుకున్నాం గనక మనిషికి సొంత ఇష్టం లేదా, ఉంది అనే విషయాన్ని కూడా చూశాం. అయితే ఏమైంది మనిషికి? ఎందుకు దేవునిని ఎన్నుకోలేడు? ఐ థింక్ ఐ విల్ గివ్ యూ 11 రీజన్స్. నెంబర్ 1, ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. మీరు చచ్చిన వారై ఉండగా ఆహా, చచ్చిపోయినవాడు ఎట్లా నమ్ముతాడు? చనిపోయిన వాడు ఎట్లా నమ్ముతాడు? అంటే బ్రతకాలి కదా. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఇందాక చదివాం మనం, ఇంతకుముందు పాయింట్లో యోహాను సువార్త 11వ అధ్యాయం నుంచి చదివాం. అంటే బ్రతికిన తర్వాత విశ్వాసం ఉంచడమా? ఎస్. మరి నేను బ్రతకలేదే. ఇక్కడ జరిగేది అదేనండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావము కలగజేసినందువలన, తీతు పత్రిక చూడండి, టైటస్ చాప్టర్ 3 5వ వచనం చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఇక్కడ బాప్తిసం కాదండోయ్. నీటి సంబంధమైన స్నానం గురించి కాదు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. రక్షించబడ్డ తర్వాత కాదు ఇవన్నీ జరిగినాయి. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకమును పాపమును గూర్చి ఒప్పింప చెయ్యును అంటే అందరిని ఒప్పింప చేయటం లేదు, కొందరిని ఒప్పింప చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేసిన తర్వాత కాదనేవాడు ఎవడు? ఏమండి, సుప్రీంకోర్టులో జడ్జి కూర్చొని నువ్వు నేరస్తుడివి అని ఆయన డిక్లేర్ చేసిన తర్వాత కాదు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఏమండి, రాష్ట్రపతి కూడా మరణశిక్షను జీవిత ఖైదు చెయ్యగలడేమో కానీ కొట్టేయలేడు, కేసు కొట్టేయలేడు. వెన్ గాడ్, దేవుడు నిర్ణయించినప్పుడు. ఏమండి, సో చనిపోయాం మనం.
పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేసి ఆయనే మనకు నూతన జన్మ కలిగించాడు. అందుకే నికోదేము నువ్వు తిరిగి జన్మించాలి అని చెప్పినప్పుడు నేను మళ్ళీ తల్లి గర్భంలో పోతానా మళ్ళీ వస్తానా అంటే ప్రభు ఏమన్నాడు, శరీర మూలముగా పుట్టినది శరీరము, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మ, ఆత్మ మూలముగా పుట్టాలి. నేను చచ్చిపోయి ఉన్నాను, నేను ఎట్లా ఆత్మ మూలంగా పుడతాను, నాకు ఆత్మకి ఏం సంబంధము? సో పరిశుద్ధాత్మ దేవుడే నాకు నూతన జన్మ ఇచ్చినప్పుడు అప్పుడు నేను నమ్ముతున్నాను. దెన్ ద ఫెయిత్ కమ్స్. నూతన స్వభావము కలిగించుట ద్వారా, ప్రాచీన పాప స్వభావంలోనే నేనున్నాను, చచ్చిపోయాను, నేను నమ్మలేను. నేను నమ్మాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు నూతన జన్మ కలిగించాలి. ఆయన నాలో నూతన జన్మ కలిగించి నూతన స్వభావం ఇచ్చినప్పుడు ఐ ట్రస్టెడ్ గాడ్. ఇక్కడ ఫ్రీ విల్ పనిచేసింది. అంతకుముందు ఫ్రీ విల్ పని చేయడానికి శక్తి లేని ఫ్రీ విల్ అది. ఇట్ వాజ్ ఎ డిఫెక్టెడ్ ఇంపర్ఫెక్ట్ ఫ్రీ విల్. ఇప్పుడు పర్ఫెక్ట్ అని కాదు కానీ దేవుడు మనకు సహాయం చేశాడు నమ్మడానికి. చచ్చిపోయినాడు ఎలా నమ్ముతాడండి? ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడమ్మా. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను నిశ్చయముగా చచ్చుదవని. నీవు దానిని తిను దినమున. తిన్న తర్వాత కొన్ని ఏండ్లకు చచ్చిపోతావు ఆదాము అన్నాడా? తినగానే చచ్చిపోతావు అన్నాడు. అంటే ఏం చచ్చిపోయింది? ఆత్మ చచ్చిపోయింది. చచ్చిపోయిన ఆత్మతో బతికిన శరీరంతో పుట్టాం మనం ఈ లోకంలో. ఈ ఆత్మ బ్రతికితే కదా నేను నమ్మేది. ఏమండి, రెండో విషయానికి వద్దాం. మొదటిది మనం చచ్చిపోయాం. రెండవది మనకు గుడ్డితనము ఉన్నది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 4:4. 2 కొరింథీ 4:4 చదవమ్మా. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము సువార్త ప్రకాశము, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ మనోనేత్రములను వెలిగించినందున మీరు నమ్మితిరి. ఎఫ్ఎస్సీ పత్రిక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొదటిది చచ్చిపోయాం, అయినా మనిషిని నమ్మేయగలడు. సెల్ఫ్ విల్ ఉంది, నమ్మేయగలడు. నమ్మలేడు. ఎలా చెప్తామండి నమ్మగలడని? రెండవది ఏంటి? అసలు క్రీస్తు సువార్త ప్రకాశము కనపడకుండా గుడ్డితనం కలిగించాడు. మనం గుడ్డోళమై ఏం చూస్తున్నాం? యేసుప్రభువుని చూస్తామా? పరిశుద్ధాత్మ దేవుడు మన కళ్ళు తెరిచిన తర్వాతనే చూశాము, నమ్మాము. మరి కొద్దిమంది కళ్ళు ఎందుకు తెరవాలో పరిశుద్ధాత్మ దేవుడు? అందరిని తెరవద్దా? పక్షపాత ప్రేమ లేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా. అందరిని ప్రేమించినప్పుడు అందరి కళ్ళు తెరవచ్చు కదా. నమ్మితే కదా బ్రదర్. నమ్మడం అనేది ఎప్పుడు సార్? తెరిచిన తర్వాత కదా. నమ్మడం అన్నది తెరిచిన తర్వాత కదా కళ్ళు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. 3వ విషయానికి వద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనం. మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని మీతో చెప్పగా. రైట్ అమ్మా. సో మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డల జ్ఞానం మీకు అంతా వస్తుంది. ఫైన్, బాగుంది. ఇప్పుడు 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి రండి. 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చాలండి. తలంపులు చెడ్డవి, ఆలోచనలు చెడ్డవి, ఊహ చెడ్డది. తలంపులు చెడిపోయి, ఊహ చెడిపోయి, ఇలాంటి స్థితిలో ఉన్న మానవుడు తన స్వేచ్ఛా చిత్తాన్ని, ఆయన చిత్తమే చెడిపోయి ఉంటే హౌ కెన్ హీ చూస్ గాడ్? లేదు బ్రదర్, నమ్మగలడు. దానికి ఎవరేమేం చేయలేమండి.
ఇంత క్లియర్గా మనిషి యొక్క అశక్తతను గురించి మాట్లాడుతూ ఉంటే ఫ్రీ విల్ ఉంది, నమ్మాలి. ఎప్పుడు నమ్మగలడు? దేవుడే హెల్ప్ చేయాలి నమ్మడానికి. మరి అందరికీ ఎందుకు హెల్ప్ చేయట్లేదు? సో ఎన్నుకొనేను, ఏర్పరచుకొనేను, ఎవరిని ముందు ఎరిగెను. ముందుకు వెళ్దామండి. 4వ విషయానికి వద్దాం. సో మొదటిది చచ్చిపోయిన వాళ్ళము, రెండవది గుడ్డితనం కలిగింది, మూడవది ఊహ మంచిది కాదు, తలంపులు మంచివి కావు, ఆలోచన మంచిది కాదు, ఊహ కూడా మంచిది కాదు అంటున్నాడు దేవుడు. 4 హృదయము కఠినం చేయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్టు మీరు మీదట నడుచుకోవాలని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి అబ్బా, వేరుపరచబడ్డారు. ఎందుకు వేరుపరచబడ్డారట? తమ హృదయంలో ఉన్న అంధకారము చేత కఠినపరచబడిన వాడు ఎలా నమ్ముతాడండి? పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మెత్తగా చేస్తే కదా. ఏమంటే హోలీ స్పిరిట్ షుడ్ వర్క్ ఇన్ అవర్ హార్ట్స్. ఆ చచ్చిపోయిన వాడి హృదయములో, గుడ్డిగా ఉన్నవాడి హృదయములో, ఏమండి కఠినమైన హృదయములో హోలీ స్పిరిట్ షుడ్ డూ సంథింగ్. సాల్వేషన్ ఈజ్ 100% గాడ్స్ వర్క్. కొంత కూడా మనిషిది లేదండి. నమ్మడము కూడా దేవుడే మనల్ని నమ్మేటట్టు చేశాడు. స్వభావం మార్చి, నూతన జన్మ ఇచ్చి, కఠిన హృదయాన్ని మెత్తన చేసి, హీ డిడ్ ఇట్ ఎవ్రీథింగ్. అందరికీ ఎందుకు చేయట్లేదు అంటే ఖచ్చితంగా ఎవరిని ఆయన ముందు ఎరిగానో వారిని ముందుగా నిర్ణయించాను, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. క్లియర్గా ఉందండి వర్డ్ ఆఫ్ గాడ్. కాల్విన్ చెప్పాడు. కాల్విన్ ఎవరండి చెప్పడానికి? బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుందండి. ముందుకు వెళ్దామండి. 5వ విషయానికి వద్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చెయ్యక ద్వేషించినదే చేయొచ్చు. అంటే నేను మంచి చేయాలనుకుంటున్నా, చేయట్లేదు. ఏది చెయ్యొద్దనుకుంటున్నానో దాన్ని చేస్తున్నాను. 15లో చెప్తాడు, 15లో చెప్తాడు, 21 చెప్తాడు. అంటే ఏమైంది? ద విల్ ఆఫ్ మ్యాన్ వాజ్ వీకెండ్. ద విల్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క చిత్తము ఎంత బలహీనమైపోయిందంటే దేవునికి సంబంధించింది ఎన్నుకోలేనంతగా బలహీనమైపోయింది. హౌ కెన్ ఎ మ్యాన్ చూస్ గాడ్? హౌ కెన్ ఎ మ్యాన్ పుట్ ఫెయిత్ ఇన్ గాడ్? నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ నమ్మడము కాదు జరుగుతున్నది, నమ్మకపోవడమే జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ విల్, నమ్మటం లేదు, ఫ్రీ విల్. నమ్మాలి అంటే ఏం జరగాలి? పరిశుద్ధాత్మ దేవుడే లోపట మనకు కార్యము చెయ్యాలి, అప్పుడే నమ్ముతాం. కొద్దిమందిలోనే ఎందుకు ఆ కార్యం జరిగింది? ఆలోచించాల్సిన విషయం అది. ముందుకు వెళ్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఐ జస్ట్ రీడ్ ద వర్సెస్ ఫర్ యూ నౌ. తీతు పత్రిక 1:15. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడినది. మనసు పాడైంది, మనస్సాక్షి పాడైంది, తలంపులు పాడైనాయి, ఊహ పాడైంది, ఇష్టము బలహీనమైంది, గుడ్డోళమైపోయినాము, కఠినమైపోయినాము, చచ్చిపోయాము. మ్యాన్ కెన్ ఎక్సర్సైజ్ ఇస్ ఫ్రీ విల్. హౌ కెన్ ఈ ఎక్సర్సైజ్ ఇస్ ఫ్రీ విల్? ఫ్రీ విల్ లేదా? ఉంది. ఆఫ్ నో యూజ్, ఆఫ్ నో యూజ్. శరీర సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి చూస్ చేసుకోగలడేమో కానీ ఆత్మ సంబంధమైనవి ఎన్నుకొనుట, పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి రాకుండా జరగదు. ముందుకు వెళ్దామండి. యోహాను 3:19-20 వచనాలు.
వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. చాలండి, ద్వేషిస్తున్నాడండి వెలుగును. దుష్కార్యము చేయు ప్రతివాడు అంటే ఏమిటి? ఎవరు దుష్కార్యము చేయలేదు చెప్పండి? అంటే పుట్టి పవిత్రంగా పెరిగినోడే వెలుగు దగ్గరకు వస్తాడు, మిగిలిన రారనే యేసుప్రభు చెప్పేది. తలంపులు చెడిపోయినాయి, క్రియలు చెడిపోయినాయి, ఊహ చెడిపోయింది, అన్ని చెడిపోయినాయి వాక్యం చెప్పిన తర్వాత వెలుగును ద్వేషిస్తున్నాడు మనిషి. బై నేచర్ మ్యాన్ ఈజ్ ఇన్ ఎనిమిటీ విత్ గాడ్. స్వభావ సిద్ధముగా మనిషి దేవునికి శత్రుత్వం కలిగి ఉన్నాడు దేవునితో. మనము ఆయనకు శత్రువులమై ఉండగా శత్రుత్వంతో ఉన్నామండి. మనము తిరిగి బ్రతికితే తప్ప, ఈ స్వభావము నూతన పరచబడి నూతన స్వభావంగా వస్తే తప్ప మనము నమ్మలేము. నమ్మాల్సిందే, నమ్మమని దేవుడు చెప్తున్నాడు. కానీ ఎప్పుడు నమ్ముతాం? ఎప్పుడు నమ్మగలం? అది కూడా దేవుడు కనికరించి చేయాల్సిన పని. అది కూడా దేవుడు కనికరించి చేయాల్సిన పని. మరి ఇంతమంది సువార్త వింటున్నారు, అందరిలో ఎందుకు ఆ పని జరగట్లేదు? జవాబు చెప్పాలి. తర్వాత 6 చూసాం మనము. 7వ దగ్గరికి వద్దాం. 1 కొరింథీ 2:14. 2 కొరింథీ 7, 1 కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. చాలండి. ప్రకృతి సంబంధి అంటే తిరిగి జన్మించని వాడు, రక్షణ పొందని వాడు ఆత్మ విషయములను అంగీకరించడు అని వాక్యం చెప్తుంటే నమ్మగలను అంటే ఏం చెప్పాలండి? అంగీకరించగలడు అంటే ఏం చెప్పగలమండి? మరి దేవుడు అంగీకరించమని చెప్తున్నాడు కదా బ్రదర్. ఎస్. నమ్మమని చెప్తున్నాడు కదా బ్రదర్. ఎస్. ఎప్పుడు జరుగుతుంది అది? అదే కదా ఇప్పుడు నేను చెప్తున్నది. ఆయన మనకు నూతన స్వభావము కలిగించినప్పుడు, ఆయన మనల్ని తిరిగి బ్రతికించినప్పుడు అప్పుడు నమ్ముతాం. ఇప్పుడు అంగీకరించలేము. ఎందుకు అంగీకరించలేము? చచ్చిపోయి ఉన్నాం. ప్రకృతి సంబంధి బ్రతికించినప్పుడు, ఆయన మనల్ని బ్రతికించినప్పుడు, నూతన జన్మ మనకు కలిగించినప్పుడు నమ్ముతాం. అంతేనండి. అందరికీ ఎందుకు కలిగించటం లేదు నూతన జన్మ? సో నమ్మడం కూడా ఆయన మీదనే ఆధారపడి ఉన్నప్పుడు అందరినీ నమ్మేటట్టు చేయొచ్చు కదా. దేవుడు ప్రేమ గలవాడు కదండి, దేవుడికి పక్షపాతం లేదు కదండి. ఏమండి? నెంబర్ 9 7 8 రోమా 8:7. రోమా పత్రిక 8:7. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. విరోధంగా ఉంది దేవునికి. ఎన్ని వచనాలు ఉన్నాయండి? ఎన్ని వచనాలు ఉన్నాయి చూసారా? దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద టోటల్ డిప్రైవిటీ ఆఫ్ మ్యాన్. ఈజ్ నాట్ టోటల్లీ డిప్రైవ్డ్ బ్రదర్. ఎస్, ఈ లోకంలో ఉన్న వాటిల్లో మంచి చెడు ఎన్నుకోగలడు, కానీ ఆత్మ సంబంధమైనవి దేవునిని మాత్రము ఎన్నుకోలేడు. రోమా 5:10 ఇందాక నేను చెప్పాను మీకు. మనము దేవునికి శత్రువులముగా ఉన్నాం. 10వ విషయం చూద్దాం. రోమా పత్రిక 3:10-11 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు అని వాక్యం చెప్తుంటే నేను వెతకగలను. యేసుప్రభు ఏమన్నాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానని తప్ప నేను నిన్ను వెతుకుతుంటాను, నువ్వు నన్ను వెతుకుతూ ఉండని చెప్పలేదు. వెతుకువాడు ఎవడునూ లేడు అంటే వెతకగలడు అని అంటావేంటి? చదువమ్మా. అందరూ తవ తప్పిపోయారని చెప్తున్నప్పుడు అందులో ఒకళ్ళిద్దరు ఉన్నారు.
అంటే ఎట్లా? ఏకముగా పనికిమాల వారైరి. మేలు చేయువాడు లేడు. చాలమ్మా, తర్వాత చదవండి. సో నా అలాంటప్పుడు మనిషి ఎలా నమ్మాలి? దేవుడు నమ్మమంటున్నాడు కదా, తన దగ్గరికి రమ్మంటున్నాడు కదా, మరి ఏంటది? 2-3 వచనాలు చూసి ముగిద్దాం. లేదా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి రండి. ముందు అక్కడికి వద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మనం ఎఫెసీ పత్రిక చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వివరాలు నేను 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు చెప్తాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటి? విశ్వాసము దేవుని వరమే. అంటే నేను నమ్మాలి అంటే ఆ వరం కూడా దేవుడే ఇవ్వాలి. ఎందుకు? మనిషి దగ్గర ఆ శక్తి లేదు. మనిషికి దేవుడు రోల్ ఇచ్చాడు. ఏంటి? నమ్మే రోల్ ఇచ్చాడు, కానీ విశ్వసించే రోల్ ఇచ్చాడు, కానీ ఆ విశ్వాసం కూడా దేవుడే ఇస్తున్నాడండి. అది దేవుని కృప. అది దేవుని కృప. అది దేవుని కృప. ఈ ఇల్లు నువ్వు కొనుక్కుంటే నీకు ఇస్తాను రా అని చెప్పాడు. ఒక షావుకారు నా దగ్గరకు వచ్చి ఇల్లు కొనుక్కో నీకు ఇస్తాను అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు. ఆ షావుకారు ప్రేమతో నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేసాడు. చూసుకోవా నీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయన్నాడు. ఉన్నాయి, కొనేసుకున్నాను. నేను కొన్నది వాస్తవమే, కానీ ఆ డబ్బులు ఇచ్చింది మాత్రము ఆ ఇల్లు అమ్మినోడే నాకు ఆ డబ్బులు కూడా ఇచ్చాడు. ఇది ఈ లోకంలో జరగవచ్చు కదా. ఫెయిత్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు హూమ్. చూద్దాం. యోహాను 3:27. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే కాని ఎవడును ఏమియు పొందనేరడు. యేసు ప్రభువు వారు చెప్పిన కేటగారికల్ స్టేట్మెంట్ అండి. 3వ అధ్యాయంలోనే 5-9 వచనాలు చూడండి. అదండి. అది చాలు. ఆత్మమూలముగా ఉన్నది. ఆత్మమూలముగా జన్మించేవాడు పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఎవరికి ఏది దొరకదు. తీతు పత్రిక 3:5 మళ్ళీ చూద్దాం. ఇది మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించండి. అదండి. సో నూతన స్వభావం, ప్రాచీన స్వభావం ఉంది, నమ్మలేము, కనుక నూతన స్వభావం కలిగించాడు. నూతన స్వభావం ఎలా వచ్చింది? పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అంటే బాప్తిజం కాదు ఇక్కడ. స్నానం అంటే బాప్తిజం కాదండోయ్. పునర్జన్మ. మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించెను. సో ఆయన మనల్ని తిరిగి జన్మింపజేసి మనకు నూతన స్వభావాన్ని ఇచ్చి ఇప్పుడు మనకు నమ్మే శక్తిని ఇచ్చాడు. ఆ వరం ఇచ్చాడు. విశ్వాసం అనే వరం ఇచ్చాడు. నమ్మాను. సో దేవుడు అంటే మరి అందరినీ ఎందుకు తిరిగి జన్మింపజేయలేదు? నమ్మాలంటే తిరిగి జన్మించాలి కదా. నమ్మాలంటే నూతన స్వభావం రావాలి కదా. నమ్ము 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 అని చెప్పిన దేవుడు మరి నాకు నూతన స్వభావం కలిగించకుండా, నన్ను తిరిగి జన్మింపజేయకుండా, నేను నమ్మలేనని తెలిసి ఇవి చేయకుండా ఉంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎవరిని ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను, ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. జగత్తు పునాది వేయబడక మునిపే
ఆయన మనల్ని క్రీస్తులో కుమారులుగా స్వీకరించుటకై ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకొని ఆయన మనలను స్వీకరించెను, అంగీకరించెను, ఎలక్టెడ్. వాటి ప్రియులారా, రక్షణ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కార్యం. ఇంకా ఈ 4 నుంచి 6 వచనాలు ఉన్నాయి. వచ్చే వారము మనము చూద్దాం.